నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు ఏపీ కేబినెట్ భేటీ, ఈ కీలక అంశాలపై చర్చ. కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ బోర్డు నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బూండా ఉమా. ప్రతి రైతు బజార్లో గుడ్డ సంచుల కౌంటర్లను ఏర్పాటు చేయండి. వ్యర్థాలను ప్రతిరోజు ఖచ్చితంగా తొలగించాలి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది ఉగ్రరూపం. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం. ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడ నుంచేందుకు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ప్రతి రైతు బజార్లో గుడ్డ సంచుల కౌంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఏపీఐఐసి కాలనీ రైతు బజార్, మహానాడు రోడ్డు, లయోలా కాలేజ్ రోడ్డు, డెంటల్ కాలేజ్ రోడ్డు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడ నుంచాలనే లక్ష్యంతో ప్రతి రైతు బజార్లో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన గుడ్డ సంచులను అమ్మే కౌంటర్లను ఏర్పాటు చేయాలని, అలా చేయటం వల్ల ఒకవైపు ప్లాస్టిక్ రహిత పర్యావరణ హితమైన వస్తువులను అమ్మటమే కాకుండా స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలోపేతం చేసినట్టుంటుందని కమిషనర్ అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీపీ వెంకట నారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, సిడిఓ ఉమామహేశ్వరి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం పాల్గొన్నారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. దసరాలు క్లియరెన్స్ కు మంత్రులు వేగం పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయింది. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30 పై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పరోపకారం పరమే ధర్మః అనేది మన భారతీయ ధర్మమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎదుటి వారికి, సమాజానికి సేవ చేయటం మన సంస్కృతిలో భాగమని, అందుకే మనది పుణ్యభూమి అయిందని చెప్పారు. మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలని నాడు జన్మభూమి కార్యక్రమం చేపట్టి సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తూ వారికి నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కింద స్థాయి నుంచి అన్ని వర్గాల కార్యకర్తలకు అవకాశాలు ఇస్తున్నామని, ఈ పదవుల ద్వారా వారు ప్రజలకు మరింత సేవ చేస్తారని చెప్పారు. విజయవాడ బందర్ రోడ్లోని ట్రస్ట్ భవనం వద్ద గురువారం ఉదయం కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ బోర్డు నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్లో రామచంద్రరావు వంశపారంపర్య ధర్మకర్తగా, కంచేటి నాగరాజు చైర్మన్ గా నియమితులయ్యారు. సభ్యులుగా భీమవరపు కోటేశ్వరరావు, చింతల దుర్గా ప్రసాద్, కోసూరి సూర్యకుమారి, పసుపులేటి విజయలక్ష్మి, పామర్తి శారద, అలుగుల దుర్గా, శంకరమంచి శివశంకర్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బూండా ఉమా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభించేలా నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూటమిలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించి వాళ్ళకి అటు పార్టీ పదవులు కానీ, ఇటు ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరుగుతోంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 2 కార్పొరేషన్లకి చైర్మన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకి, మా సోదరులకి ఇప్పించాం. భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్గా గొట్టుముక్కల రఘురామరాజుకి ఇప్పించాం. అట్లాగే నాగవంశీ సామాజిక వర్గ చైర్మన్గా మరి ఎర్రబోతు రమణరావుకి ఇప్పించాం. అట్లాగే
క్షత్రియ సంఘం కార్పొరేషన్లో డైరెక్టర్గా డీజీపీఎన్ రాజు గారికి ఇప్పించాం. అట్లాగే నాయి బ్రాహ్మణ సంఘం డైరెక్టర్గా సోదరుడు సూరవరపు నాగరాజుకి, అట్లాగే మరి సింగం వెంకన్న పద్మశాలి. ఈరోజు కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ ఒక ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడ పాలక మండలి సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఒక నూతన బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ్మ గారు ఎప్పుడు కూడా మాట చెప్తారు. ఆయనతో పాటు నడిచినటువంటి కార్యకర్తలు, మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి ఆయనతో పాటు అడుగేసిన ప్రతి ఒక్కరికి కూడా తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ముందుకెళ్తా నేను ఎప్పుడు కూడా హామీ ఇచ్చినటువంటి వ్యక్తి. మీడియా మిత్రులకు ధన్యవాదాలు, అమ్మగారికి ధన్యవాదాలు, సీఎం గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతను అప్పచెప్పిన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి పాదాభివందనం చేస్తూ, నాతో పాటు సభ్యులైన అందరూ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మా సిద్ధుబాబుకి, ఉమా గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో విద్యారంగం దయనీయ స్థితిలో ఉందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు మార్చిలో పరీక్షలు రాసినా ఇప్పటి వరకు డిగ్రీ ప్రవేశాలపై ఎటువంటి స్పష్టత లేకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 10, 11 భీమవరంలో జరిగినటువంటి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించామన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని చూస్తుంటే దయనీయ పరిస్థితిలో ఉందని, కారణం నారా లోకేష్ పూర్తి స్థాయిలో విద్యాశాఖని పట్టించుకోకపోవటమే అన్నారు. ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న శ్రద్ధ విద్యపై లేదని, మానవ వనరుల అభివృద్ధికి చేసే ఖర్చు పెట్టుబడిలా భావించి విద్యార్థుల యొక్క జీవితం బాగుపడేలా బాటలు వేయాలని కోరారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల స్థితి భయంకరంగా ఉందని, విద్యార్థి సంఘాలను పాఠశాల ఆవరణలోకి రాకుండా పాఠశాల విద్యాశాఖ తీసుకువచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆగస్టు 10, 11 తారీఖుల్లో భీమవరంలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ భీమవరంలో నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కూలంకుషంగా చర్చించిన తర్వాత 3 తీర్మానాలని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదించుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థితి యొక్క తీర్మానం, విద్యారంగం యొక్క స్థితిపైన విద్యారంగ తీర్మానం, ఈ రాష్ట్రంలో విచ్చలవిడితనానికి అలవాటు పడినటువంటి ఈ యొక్క కోచింగ్ సెంటర్ల స్థితి యొక్క తీర్మానం, ఈ 3 యొక్క తీర్మానాలను అక్కడ ప్రవేశపెట్టుకొని చర్చించిన తర్వాత ఆమోదించుకోవడం జరిగింది కొన్ని సవరణలతో. దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే విద్యారంగ స్థితి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి ఎట్లుందంటే నిర్జీవమై ఉంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ విద్యారంగాన్ని మార్చాలి, సుసంపన్నంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఎవరూ లేరు. ఏదైతే లాస్ట్ టర్మ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ తర్వాత 2024 ఎన్నికల్లో బ్రహ్మరథం బట్టి కూటమిని గెలిపించింది ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజానీకం, యువత. ఎందుకని అంటే ఈ యోగాలలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తాం, అందరికీ జాబులు ఇస్తాం, లేకపోతే అందరికీ విద్యారంగాన్ని పటిష్టం చేస్తాం, విద్యారంగాన్ని ఏదైతే చీడపురుగులు తిరుగుతూ ఉన్నాయో దీన్నంతా రూపుమాపుతామని ఈరోజు విద్యాశాఖ మంత్రి, ఆ రోజు యోగల సారథి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇదంతా ఇన్నటువంటి యువత ప్రజానీకం అందరూ కలిసి కూడా బ్రహ్మరథాన్ని ఉత్తమ విద్యను అందించడమే కాకుండా రేపటి తరం ఆవిష్కర్తలైన యువతను ప్రోత్సహించడం, యువ పారిశ్రామికవేత్తలను వెన్నుదన్నుగా నిలవటమే లక్ష్యాలతో తమ కళాశాల పనిచేస్తుందని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ జె కృష్ణవేణి వెల్లడించారు. ఇందులో భాగంగా 22, 23 తేదీల్లో నేషనల్ లెవెల్ కోడింగ్ హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో కోడ్ స్పార్క్ 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జె కృష్ణవేణి మాట్లాడుతూ యువతలోని ఆలోచనలన్నీ ఆచరణలోకి తీసుకువచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కోడ్ స్పార్క్ అండగా నిలుస్తుందన్నారు. దేశంలోని ఉన్నత ఆలోచనల్ని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ అండ్ ఫిన్ టెక్,
డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, ఓపెన్ ఇన్నోవేషన్ రంగాల్లో హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్య రంగం, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ క్యాంపస్ ఆటోమేషన్ తదితర సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందించే విధంగా పోటీదారులు తమ ప్రాజెక్టులను తయారు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కంప్యూటర్స్ విభాగాధిపతి రవీంద్ర, వైస్ ప్రిన్సిపాల్ పిఎల్ రమేష్, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ కేవీఎన్ కాలేజ్. సో మా కేవీఎన్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మంత్ 22nd and 23rd నేషనల్ లెవెల్ హ్యాకథాన్ కోర్స్ పార్క్ ఇండియా 2025 అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారండి. సో ఈ ప్రోగ్రాంలో డిఫరెంట్ థీమ్స్ మీద స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ ఇచ్చి ఈ 24 hours ఇక్కడ కూర్చొని సొల్యూషన్ అనేది హ్యాండ్ అవుట్ చేస్తే బెస్ట్ సొల్యూషన్కి డిఫరెంట్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ థీమ్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, డేటా సైన్స్. సో ఇలా డిఫరెంట్ థీమ్స్ మీద ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. సో స్టూడెంట్స్ ఏంటంటే దానికి సొల్యూషన్ చూసి అది అందులో బెస్ట్ సొల్యూషన్కి అవార్డ్స్ ఇస్తామండి. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ ప్రోగ్రామ్దే అంటే స్టూడెంట్స్కి క్లాస్ రూమ్ నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఇవ్వడానికి, అట్లాగే ఎంటర్ప్రెన్షిప్ మైండ్ సెట్ అనేది డెవలప్ చేయడానికి, ఇండస్ట్రీ రెడీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రోజుల్లో స్టూడెంట్కి. సో ఆ ఇండస్ట్రీ రెడీనెస్గా తయారు చేయడానికి కూడా ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోగ్రాంలో 1 lakh వర్త్ ఉన్న అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్కి. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ అవార్డ్స్ అనేవి బెస్ట్ ఇన్నోవేటర్స్ అని, బెస్ట్ కోడింగ్ అని, ఉమెన్ ఇన్ టెక్ అని, అట్లా డిఫరెంట్ అవార్డ్స్ అనేవి స్టూడెంట్స్కి 1 lakh వర్త్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి అక్రాస్ ది ఇండియా 330 టీమ్స్ రిజిస్టర్ అయ్యారండి పార్టిసిపేట్ చేయడానికి. ఎంతో యాంగ్జైటీతో, ఎంతో ఎంతూజియాజంతో. అందరికీ నా పేరు పిఎల్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ కేబిఎన్ కాలేజ్. మన 60 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో కేబిఎన్ కాలేజీలో ఇది ఒక మైల్ రాయిగా తీసుకుంటున్నామండి. ఈ నేషనల్ లెవెల్ హ్యాకథాన్ అనేది ఇప్పుడు మేము కండక్ట్ చేస్తున్నప్పుడు దిర్ ఈజ్ వాస్ట్, చాలామంది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక్కొక్క టీంలో 3 చొప్పున 335 మంది టీములు, 335 టీములు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సో ప్రతి స్టూడెంట్ వాడు వచ్చిన ప్రోగ్రామ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు తెలిసిన దాని ప్రకారంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో బీఎస్సీలో అంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఎలా అయితే కోర్సెస్ ఉన్నాయో అలాగే మన బీటెక్లోనే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్ ఇట్లాంటి కోర్సెస్ అన్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసి ఉన్నాం మన కాలేజీలోనే. సో మన స్టూడెంట్స్కి కూడా కొత్త టెక్నాలజీతో వేరే వేరే స్టేట్స్లో ఎలా చేస్తున్నారు ఏంటి అది కూడా వీళ్ళకి అవగాహన రావడం కోసం మన కాలేజీలో కండక్ట్ చేస్తున్నాము. మేము ఇన్వైట్ చేసిన తడవుగా చాలామంది ఇప్పటికే రిజిస్టర్ అయిపోయి ఉన్నారు. ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా రివ్యూ. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలు తెలియజేసిన సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తున్నానని ఆయన అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కామినేని నగర్ డొంక రోడ్డు ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ గురువారం ఉదయం రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు పక్కా ఇల్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. లక్షలాది ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ డివిజన్లోని డొంక రోడ్డులో పేదలు అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని చెప్పారు. ఇళ్ల పట్టాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నాయని, వాటిని తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే చేయించి సమగ్రమైన రిపోర్ట్ను సిద్ధం చేయిస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుందని ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ తెలిపారు. డొంక రోడ్లో అనేక సంవత్సరాల నుంచి పేదవాళ్ళు చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా పక్కా ఇళ్ళు ఉండాలని చెప్పి ఆలోచనతో లక్షలాది ఇళ్ళు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి ఒక్కొక్క ఇంటికి 2 లక్షలన్నర అటు కేంద్రం రాష్ట్రం కలిపి ఒక గ్రాంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మిగతా అమౌంట్లు బ్యాంకుల ద్వారా తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ సందర్భాన్ని ఈ ప్రాంతానికి కూడా చేయటానికి వాళ్ళకున్న స్థలాలు కొలతలు చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, చిన్న చిన్న తేడాలు ఉన్నాయని చెప్పి గతంలో ఇచ్చిన పట్టాల్లో ఆ తేడా ఉందని చెప్పి వాళ్ళందరూ కోరిన మేటే వాళ్ళ ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలన చేయడం జరుగుతోంది. వాళ్ళకున్న అపోహలన్నీ అంత కొలతలు ఏం తేడా లేదు, కానీ ఒకళ్ళ పేరు మీద చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడ అధికారులు పెట్టి
2 రోజుల పాటు ఇదంతా కూడా సర్వే చేయించి వాళ్ళ యొక్క ఆ లెక్కలన్నీ కూడా ఒక సమగ్రమైన ఎక్సెల్ షీట్లో తీసుకొస్తే ఎంఆర్ఓ దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో చేస్తామని చెబుతున్నారు. అంటే సమస్య వచ్చినప్పుడు మేము ఎప్పుడు కూడా నమ్మేది ఒకటే. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వాలని ఏపీ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. సామూహికంగా జరిగే ఈ పండుగలు అనుమతుల పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని సమితి ప్రతినిధులు గోకరాజు, గంగరాజు, చలసాని ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. హిందూ సమాజం చేసుకునే పండుగల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడం జరగదని వారు స్పష్టం చేశారు. కళ్యాణ చక్రవర్తి థియేటర్ ప్రాంగణంలో నిర్మితమైన హోమ్ ల్యాండ్ లో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని సమితి గౌరవ అధ్యక్షుడు గోకరాజు, గంగరాజు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోకరాజు, గంగరాజు సమితి అధ్యక్షుడు చలసాని, సమితి ప్రతినిధి జింకా చక్రధర్ మాట్లాడుతూ హిందువులు సామూహిక పండుగగా నిర్వహించుకునే గణపతి నవరాత్రి ఉత్సవాలకు సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఒకే చోట ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఓసీ ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా నిర్వాహకులను ఇబ్బందులు పెట్టకుండా అనుమతులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న కారణాలతో మండపాలకు ఆటంకం కలిగించవద్దని పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండపాలకు అవసరమైన చోట విద్యుత్ ఉచితంగా ఏర్పాటు చేయాలని అన్నారు. నిమజ్జనానికి వివిధ విభాగాల ద్వారా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. వినాయక చవితికి మరి ఏ విధంగా జరపాలి అనే ఉద్దేశంతో కొత్తగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చి మరి రాష్ట్రంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విజయ డైరీ చైర్మన్ అయిన ఆంజనేయులు గారిని అధ్యక్షులుగా, అలాగే ఒక కమిటీని ఫామ్ అవడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మరి ఏ విధంగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సహకారం కావాలి. ఎందుకంటే ఇది మరి పూర్వం నుంచి వస్తున్న కార్యక్రమం ఇది. కానీ ఒక క్రమబద్ధంగా ఏ ఇబ్బంది లేకుండా జరగాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. ఇంకేంటంటే ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా మనం ముందు వినాయకుడిని పూజించే ముందుకు సాగుతాం తప్ప ఏ విఘ్నం జరగకుండా ఉండాలంటే వినాయకుడిని మనం కోరుకోవాలి. అందులో మన కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు సాగాలన్నా కూడా ఇది దోహదపడుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు బాగా స్పందించారు. మేము కోరిందల్లా ఒకటే, మరి ఈ వినాయకుడు ఇది చేసుకునే కార్యక్రమంలో చాలా ఇబ్బందులు గతంలో ఫేస్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ అన్నీ ఒక సిస్టమేటిక్గా జరగలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు కేంద్ర కమిటీ ఉంటారో వారందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం పొడికి అన్ని కార్యక్రమాలు సజావుగా మరి వినాయకుడు ఆశీస్సులతో ఇది బాగా సాగుతుందని నేను భావిస్తున్నాను. అదే విధంగా మనం ముందుకు సాగుదామని మరి కమిటీ వారు అందులో ఈరోజు మన కృష్ణా జిల్లా నుంచి వచ్చే ప్రతినిధులు వచ్చారు. వారికి కూడా మేము మరి సూచనలు ఇవ్వటం జరిగింది, ఏ విధంగా మనం నిర్వర్తించాలి. అలాగే ప్యాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఈ కార్యక్రమం జరుగుతుందని సభాముఖంగా మరి మీడియాకి తెలియపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆంజనేయులు గారు కూడా వారి సందేశం ఇస్తారు. గౌరవ గంగరాజు గారు గౌరవ అధ్యక్షులుగా ఏర్పడినటువంటి రాష్ట్ర కమిటీ గౌరవ ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని కలవటం, సింగిల్ విండో విధానంలో ఒక రకరకాలైనటువంటి అనుమతుల పేరిట మీద రకరకాల రుసుములు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ సింగిల్ విండో విధానంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక వెసులుబాటుతో సింగిల్ విండో విధానంలో పర్మిషన్స్ ఇప్పించాలని కోరటం, ప్రభుత్వం వారు తగిన విధంగా స్పందించి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు అధికారులతో చర్చించి ఏర్పాట్లు త్వరగా చేస్తామని చెప్పారు. అన్న విధంగానే వారికి ఆర్డర్స్ ఇవ్వడం, డీజీపీ గారు కూడా మొన్నే మేము కలిసినప్పుడు
గంగరాజు గారు, మేము కమిటీ వారు శ్రీనాథ్ గారు మేమంతా కలిసినప్పుడు కూడా చెప్పారు. ఒక యాప్ను ఏర్పాటు చేస్తాం, దాంట్లో అన్ని రకాలైనటువంటి అనుమతులు ఇస్తాం, ఎక్కడ ఆర్థిక వెసులుబాటు కూడా కలగజేస్తామని చెప్పిన మీద ఒక యాప్ను కూడా ప్రకటించినందుకు ప్రభుత్వం వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మేము ఇవాళ అదే కోఆర్డినేట్ చేయడానికి రాష్ట్ర స్థాయి కమిటీ కార్యాలయాన్ని వాళ్ళు ప్రారంభించుకోవడం, దానికి కావలసినటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని జిల్లా కమిటీలు, పట్టణ కమిటీలు, మండల కమిటీలు, ఆ ఏరియాలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఈ వినాయక చవితి యొక్క ఉద్దేశం, ఆ యొక్క ఉత్సవాల యొక్క ఉద్దేశం భవిష్యత్తు తరానికి కావలసినటువంటి ఆదర్శవంతమైనటువంటి ప్రయాణానికి కావలసినటువంటి పాంప్లెట్లు దూరేత కానీ సీడీల రూపేణ ద్వారా రాష్ట్ర కమిటీ కూడా రాష్ట్రం అంతా కూడా కావలసినటువంటి పాంప్లెట్ల ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా అందజేసి యువత, పిల్లలు, వృద్ధులు అందరూ కలిపి పేద ధనిక బాధలు లేకుండా విజయవాడ లెనిన్ సెంటర్లోని నాగమానసదేవి ఆలయంలో శ్రావణ గురువారం త్రయోదశి మాస శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే మహిళా భక్తులు అమ్మవారికి, బాబావారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలను కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి పంపిణీ చేశారు. నగరంలోని లెనిన్ సెంటర్లోని నాగమానసదేవి ఆలయంలో శ్రావణ గురువారం త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి, బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మొక్కులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులకు ఆలయ కమిటీ తరపున పసుపు, కుంకుమ, గాజులు, చీరలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి మహిళలకు చీరల పంపిణీ చేశారు. కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడుతూ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదని, ఈ ఆలయం 30 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, భక్తుల కోరికలు నెరవేర్చుతున్న అమ్మగా పేరుగాంచిందని అన్నారు. మహిళల దీర్ఘ సుమంగళముగా, పిల్లల ఆరోగ్యం, కుటుంబాల సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు లభించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా నాగమనసా దేవి ఇక్కడ కొలువుదీరిందని అన్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆయన భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓం నాగసాయిబాబా నమః, శ్రీ నాగమానసాదేవి నమః. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం, శ్రావణ గురువారం, త్రయోదశి మాస శివరాత్రి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. శ్రావణ మాసంలో ఎవరైతే అమ్మవారిని, బాబావారిని పూజిస్తారో వారికి జీవితాల్లో నూతన వెలుగులు జగన్మాత నాగమానసాదేవి అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తులందరూ విశ్వాసం, నమ్మకం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ ప్రతి ఏడాది శ్రావణ మాసం అంతా విశేషమైనటువంటి పూజలు, కుంకుమార్చనలు శ్రీ నాగమానసాదేవి అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తారు. అందులో భాగంగా ఈరోజు మహిళలందరూ ఈరోజు విశేషంగా గురువారం ఉదయం నుంచే బాబావారికి, అమ్మవారికి పూజలు చేసి అమ్మవారిని ఆశీస్సులు పొందారు. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు మహిళా భక్తులందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజులు, అలాగే చీరలు మన మందిరం తరపున ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా డివిజన్ కార్పొరేటర్ గారు బాలాగారి చేతుల మీదుగా మహిళా భక్తులందరికీ చీరలు. ఈరోజు సుధాస్వామి గారు చెప్పినట్లుగా చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు ఈరోజు మాస శివరాత్రి, శ్రావణ మాసం కాబట్టి మరి భక్తులందరూ బాగుండాలని, విజయవాడ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, ఇక్కడ విచ్చేస్తున్న భక్తులందరి యొక్క కోరికలు తీరాలని చెప్పి, అలాగే శ్రావణ మాసం సందర్భంగా మరి సుధాస్వామి నాగమానసాదేవి ఈ ఆలయంలో ఎంతో పేరు ఉన్నటువంటి దేవాలయంలో ఇక్కడ ఈ కాల ఒడ్డున గత 30-40 సంవత్సరాల నుంచి దేవస్థానంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి మహిళలకి అందరికీ నమ్మకం. కాబట్టి ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా మహిళలకి చీరలు, అలాగే గాజులు, కుంకుమ, వాళ్ళు దీర్ఘ సుమంగళి భవగా ఉండాలని, పిల్లాపాపలతో వర్ధిల్లాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ స్వామివారి ఆశీస్సులను అందిస్తూ ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుధాస్వామిని ఈ ఆలయం తరపున అభినందనలు తెలియజేసుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు
ఒక ఆలయంగా కాకుండా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలాగా ఈ ఆలయంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు హితోత్తమైనటువంటి పనులు చేస్తున్నటువంటి సుధాస్వామిని, వాళ్ళ మిత్ర బృందాన్ని, వాళ్ళ టీంని, ఈ ఆలయం కమిటీ వారిని అభినందిస్తూ మరి ఈరోజు మా చేతుల మీదుగా మహిళా సోదరీమణులకి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ శ్రావణ మాసం శుభాకాంక్షలు మహిళలందరికీ తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలి అమ్మవారి ఆశీస్సులతో. మరి దసరా రానుంది, వినాయక చవితి రానుంది కాబట్టి ఆ వినాయకుడి ఆశీస్సులతో విఘ్నాలన్నీ తొలగిపోయి అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ బాగుండాలని చెప్పి వాళ్ళ వర్షాల నేపథ్యంలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. నదులకు వరద ప్రవాహం పెరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నదులకు వరద ఉధృతి తీవ్రంగా కొనసాగుతుంది. కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదులకు వరద ప్రవాహం పెరుగుతున్నట్లు గురువారం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5.04 లక్షల క్యూసెక్కులుగా కృష్ణానది ప్రవహిస్తుందని చెప్పుకొచ్చారు. భద్రాచలం వద్ద 50.3 అడుగులుగా నీటి మట్టం ఉందన్నారు. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9.75 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతున్నట్లు వివరించారు. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల ద్వారా 1,00,000 యూనిట్ల రక్తదానాన్ని సేకరించి సమాజ శ్రేయస్సుకు ఉపయోగించడమే లక్ష్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు రేఖా బ్రహ్మకుమారి వెల్లడించారు. ఈ నెల 22 నుండి 25వ తేదీ వరకు రక్తదాన శిబిరాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేఖా బ్రహ్మకుమారి పాల్గొని మాట్లాడుతూ విశ్వ బంధుత్వ దినోత్సవ సందర్భంగా బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్యాంపులు ఈ నెల 22 నుండి 25 వరకు నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడలో కూడా పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. 1,00,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి సమాజ శ్రేయస్సుకు ఉపయోగించడమే ఈ క్యాంపుల లక్ష్యం. రోటరీ ఐకాన్స్ భాగస్వామ్యంతో క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఐకాన్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, ట్రెజరర్ రామ్ చంద్, తులసి, పద్మశ్రీ, కిరణ్ కుమార్, పసుపులేటి గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకట గోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏబీవీపీ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆగస్టు 10-11 తారీఖుల్లో భీమవరంలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ భీమవరంలో నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కూలంకుషంగా చర్చించిన తర్వాత 3 తీర్మానాలని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదించుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థితిపైన రాష్ట్ర స్థితి యొక్క తీర్మానం, విద్యారంగం యొక్క స్థితిపైన విద్యారంగ తీర్మానం, ఈ రాష్ట్రంలో విచ్చలవిడితనానికి అలవాటు పడినటువంటి ఈ యొక్క కోచింగ్ సెంటర్లపైన కోచింగ్ సెంటర్ల స్థితి యొక్క తీర్మానం, ఈ 3 యొక్క తీర్మానాలను అక్కడ ప్రవేశపెట్టుకొని చర్చించిన తర్వాత ఆమోదించుకోవడం జరిగింది కొన్ని సవరణలతో. దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే విద్యారంగ స్థితి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి ఎట్లుందంటే నిర్జీవమై ఉంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం మారుతూనే ఉన్నాయి, కానీ విద్యారంగాన్ని మార్చాలి, సుసంపన్నంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఎవరూ లేరు. ఏదైతే లాస్ట్ టర్మ్ ఉన్నటువంటి గవర్నమెంట్ తర్వాత 2024 ఎన్నికల్లో బ్రహ్మరథం బట్టి కూటమిని గెలిపించింది ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజానీకం, యువత. ఎందుకని అంటే ఈ యువకులలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తాం, అందరికీ జాబులు ఇస్తాం, లేకపోతే అందరికీ విద్యారంగాన్ని పటిష్టం చేస్తాం, విద్యారంగాన్ని ఏదైతే చీడపురుగులు తిరుగుతూ ఉన్నాయో దీన్నంతా రూపుమాపుతామని ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆ రోజు యోగల సారథి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇదంతా ఉన్నటువంటి యువత ప్రజానికం అందరూ కలిసి కూడా బ్రహ్మరథాన్ని బట్టి వాళ్ళని గెలిపించుకుంటే ఈరోజు మార్చిలో ఈ యొక్క వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేడు ఏపీ కేబినెట్ భేటీ, ఈ కీలక అంశాలపై చర్చ.
ట్రస్ట్ బోర్డు నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బూండా ఉమా. ప్రతి రైతు బజార్లో గుడ్డ సంచుల కౌంటర్లను ఏర్పాటు చేయండి. వ్యర్థాలను ప్రతిరోజు ఖచ్చితంగా తొలగించాలి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది ఉగ్రరూపం. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.